నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వ్యాక్సిన్ పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అన్ని పరీక్షల తర్వాతే వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చామన్న కిషన్ రెడ్డి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 21 కేంద్రాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్. అందరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం. నార్సింగ్లో ఆసుపత్రిలో కరోనా టీకాకు మంత్రి సబితా శ్రీకారం. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి. కోకాపేటలో ముదిరాజుల భవనానికి భూమి పూజ. మేడ్చల్ జిల్లా ఏదులాబాద్ లో ఘనంగా గోదాదేవి వేడుకలు. అమ్మవారి కళ్యాణానికి తిలకరించేందుకు పోతెట్టిన భక్తులు. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. తిలక్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టీకా వేయించుకునే వాళ్లతో మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో కరోనా బారిన పడ్డారా అని అడిగారు. భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. తాము కూడా టీకా తీసుకునేందుకు రెడీగా ఉన్నామని, అయితే ప్రధాని సూచన మేరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీకు కూడా రెమ్డెసివిర్ అవన్నీ ఇచ్చిందా? హోమ్ ఐసోలేషన్ అవునా? ఎన్ని రోజులు అయింది వచ్చిపోయి? ఇప్పుడు వచ్చిందా? ఇక్కడ నుంచి వచ్చిందా? PHC టెస్ట్లు అయినాయా? ఇప్పుడు కూడా అవుతున్నాయా? అందరికి వచ్చిందా? అందరికి వచ్చిందా? అందుకే ఇక భయం లేదు మీకు. యాంటీబాడీస్ ఉన్నాయా? యాంటీబాడీస్ ఉండేది అవసరం లేదనుకుంటున్నాను. సో దాదాపుగా ఒక 10 మందికి వచ్చింది. మహమ్మారి మీద పోరాటంలో చివరి అంకంగా ఈరోజు టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అందులో హైదరాబాద్ మహానగరంలో కూడా ఈరోజు 14 వివిధ సెంటర్లలో ఈరోజు మొదటి రోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ ఉన్నారో వారందరికీ ఈరోజు టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించే తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇక్కడ టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కలెక్టర్ గారు, నగర పోలీస్ కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే, మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న ANM జయమ్మకు తొలి టీకాను వేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాటం చేశారు. వారి సేవలను మరువలేమని ఆమె అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇవ్వడం వారికి లభించిన గౌరవమని మంత్రి పేర్కొన్నారు. सर ऑडियो टेस्ट करो पीछे ले जाओ पीछे हाँ हाँ बस एक सेकंड पीछे करो पीछे उठा మీరు కూర్చుంటే వస్తారు ఒకరికొకరు అందరూ ఇక్కడ ఇక్కడ సెకండ్ దగ్గర ఎవరు ఉన్నారు మీరు అక్కడే ఉన్నారు మీరు ఇక్కడ ఏం సార్ కొత్త బిల్డింగ్ ప్రెస్ వాళ్ళు ఓకే ఇక్కడ నర్సింగ్ సబ్జెక్ట్ అవుతుంది పిఎస్సి కూడా ఇదే సార్ సబ్జెక్ట్ కూడా ఇదే లోపల మేడం నేను ఇంజెక్షన్ ఓకే ఓకే V1 వెరిఫికేషన్ అయ్యాక ఈ దేశీ ఆశ చేసుకో మంచిగా ఉంటాయి ఇంకా ఆశ ఆగు ఈ 3 ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ ప్రాబ్లం లేదు. తీసుకున్నానండి, నాకు భయం ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు, మీరు కూడా భయపడకండి. కంపల్సరీ కోవిడ్ వ్యాక్సిన్ మనం యూజ్ చేసుకుందాము, మనం అందరం ఆరోగ్యంగా ఉందాము. నా వల్లనే మీరు కూడా తీసుకోవాలని నేను అందుకనే మీకు సాటిస్ఫైడ్ అవ్వడానికి నేను ముందు తీసుకున్నానండి. మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక 10 నిమిషాలు చేయను, నేను నర్సింగ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి ఏర్పాటు చేసి సిస్టమ్ ద్వారా అంబర్పేటలోని డీడీ కాలనీలో అహోంబిలం మందిరంలో నరసింహస్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంపూర్ణ స్థాయిలో టెస్టింగ్ జరిగిన తర్వాతనే కోవిడ్ టీకాలను ఆమోదం దక్కినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మంత్రి పాల్గొన్నారు. వ్యాక్సిన్ సమర్థతపై ప్రజలు తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దన్నారు. విదేశాల్లో తయారైన మెడిసిన్ మాత్రమే మనం మంచివని భావిస్తున్నామని, కానీ మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన భారతీయ మెడిసిన్ గుర్తించడం లేదన్నారు. ఇలాంటి అంశాలను చర్చించడం సరికాదు అని కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రపంచమంతా గర్వించే విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి 2 ఫార్మాస్యూటికల్ కంపెనీలు సుమారు 5 నెలల పాటు పరిశోధన చేసి అద్భుతంగా కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కనుక్కోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు కూడా కరోనా సంబంధించినటువంటి బాధితులకు ఏ రకంగా సహాయం అందించడము, దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నము, కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ కనుగొనేటువంటి ప్రయత్నము ప్రధానమంత్రి గారు మరి ఎంతో కష్టపడి ఈరోజు అనేకమైనటువంటి కంపెనీలకు ప్రోత్సాహించారు. ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి 2 కంపెనీలు పరిశోధన చేసి మరి అనేక పరీక్షలు నిర్వహించి ఈరోజు వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రపంచమంతా కూడా 4 కంపెనీలు వ్యాక్సిన్కి సంబంధించినటువంటి పరిశోధనలో విజయవంతమవుతే అందులో 2 కంపెనీలు భారతదేశం నుంచే రావడం చాలా సంతోషకరము. దురదృష్టకరము, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు ఈ విషయంలో కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీ కానీ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధన చేస్తే మన వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండదు, విదేశీయుల మీదనే నమ్మకం ఉంటుంది. కొంతమందికి విదేశాల నుంచి వచ్చినటువంటి సంతతి కాబట్టి వాళ్ళు విదేశాల మీదనే వాళ్ళకు నమ్మకం ఎక్కువ ఉన్నది. చాలా దురదృష్టకరము. ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదు. మన దేశ శాస్త్రజ్ఞులను కానీ మన దేశ కంపెనీలను కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఆత్మనిర్భర భారత్ కానీ ప్రోత్సహించాల్సినటువంటి రాజకీయ పార్టీలు వ్యాక్సినేషన్ మీద అనుమానాలు వ్యక్తం చేయడము దురదృష్టకరము. చాలా సంతోషం. ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇప్పుడు 10:30 గంటలకు దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఏదైతే ఫ్రంట్ వారియర్స్ ఉంటారో, కరోనా వారియర్స్ ఉంటారో, డాక్టర్స్ కానీ మరి నర్సులు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ పోలీసులు కానీ హోంగార్డ్స్ కానీ ఎవరైతే కరోనాలో పోరాటం చేసి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళకి ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దఫాగా వాళ్ళందరికీ కరోనా వారియర్స్కు వ్యాక్సినేషన్ ఇస్తాం. తర్వాత 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇస్తాము. దీర్ఘకాలిక వ్యాధి దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి పువ్వాడాజీ తెలిపారు. ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మొదట 6 సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఆ తర్వాత 36 సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ కు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 153 వ్యాల్స్ వచ్చాయన్నారు. ఎక్కడ దుర్వినియోగం జరగదని పువ్వాడ పేర్కొన్నారు. గత 9 నెలలుగా భయానక వాతావరణం నెలకొందన్నారు. 3 సంచార కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అతి తక్కువ మరణాలతో కోవిడ్ నుంచి ప్రజలను కాపాడుకుంటామని పువ్వాడాజీ తెలిపారు. టీకా వేసుకుంటే మాస్క్ ఎందుకు సార్? ఉండాలి మాస్క్. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన గౌరవ మంత్రివర్గం, అదేవిధంగా పార్లమెంట్ సభలు, లోక్సభ మెంబర్ నామ నాగేశ్వర గారికి, మేయర్ గారికి, ఇతర అధికారుల నుంచి సిపి గారు నమస్కారం. ఈ మన జిల్లాలో ఇప్పటివరకు 26 సెంటర్స్ ఐడెంటిఫై చేశాం వ్యాక్సినేషన్ సైట్స్గా ఎన్టీఆర్ జిల్లాలో. ఈరోజు ఫస్ట్ రోజు ఓన్లీ 6 సైట్స్ చేస్తున్నాం. దానికి కూడా సత్తుపల్లిలు, మదిరాలు, కోనక్కల్, అదేవిధంగా 2 యూపీఎస్సీ ఖమ్మం టౌన్లో కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది, వ్యాక్సినేషన్ రూమ్ ఉంటుంది, అబ్జర్వేషన్ రూమ్ ఉంటుంది. ఏదన్నా అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చిందినా, అడ్వర్స్ రియాక్షన్ వచ్చిందా దానికోసం స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మానిటర్ చేస్తున్నారు. 99% రాకపోవచ్చు, బట్ ఎవరికైనా జెనెటిక్ ఇష్యూ వల్ల ప్రాపర్ పాస్ హిస్టరీ వల్ల వచ్చినా కూడా వారు కూడా చేయడం కోసం మన టీం రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎనీ ఇష్యూస్ మీకు ముందు వచ్చిందినా ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ డిఎంఎస్. డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్.
false message against the vaccination. Please any information confirm చేసుకోండి, డిఎంఓ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ప్లీజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలని కోరుతున్నాను. మరి ఒకసారి కార్యక్రమం వచ్చిన గవర్నమెంట్ మంత్రి గారు, అదేవిధంగా ఎంపీ గారు, మేయర్ గారిని, సిపి గారిని నా తరఫు నుంచి, అలాగే జిల్లా కలెక్టర్ గారు కర్ణన్ గారు, సిపి గారు తఫ్సీర్ ఇక్బాల్ గారు, అలాగే మేయర్ గారు డాక్టర్ బాబాలాల్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర ప్రజాప్రతినిధులు మరియు ఈరోజు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి విచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులు ముఖ్యంగా మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా ఫ్రాంటియర్స్కి ఫ్రంట్ లైన్లో ఉండి గత 10 నెలలుగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లేదా కరోనా సోకిన వారికి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్లనే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే 28 రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ గురించి ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర ప్రైమరీ హై ప్రభుత్వాల కృషి వల్ల లేదా వ్యాక్సిన్ మన ఇండియాలో వల్ల ఇవ్వడం జరుగుతున్నది. ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది. నేను ఇప్పటి వరకు సేవ అందించిన వాళ్ళు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్స్, ఆశా వర్కర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, సఫాయి కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడ్డారు. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాస్తవంగా డాక్టర్స్ కష్టపడ్డారు కాబట్టి డాక్టర్స్ వాళ్ళ టీం, ఆశా వర్కర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు తెలుసు కరోనా పేషెంట్ అంటేనే గ్రామాన్ని చెల్లగొట్టిన రోజులు ఉన్నాయి. కరోనా పేషెంట్ అంటే మనం పక్క రోజు పెట్టి వాళ్ళ ఇళ్లలో కూడా పోయిపోతున్నది. అప్పుడే ఆశా వర్కర్లు, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆదరించిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రోజుకు 30 మందికి టీకాను అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భారతదేశంలో మొదటగా 2 కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని, అందులో ఒకటి భారత్ బయోటెక్ మేడ్చల్ నియోజకవర్గం నుండి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలలో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 2686 మంది వైద్య సిబ్బందికి మొదటగా టీకా అందించనున్నట్లు డిఎంసీహెచ్ఓ మల్లికార్జున్ పేర్కొన్నారు. వాళ్ళ కన్వీనెంట్ లోపలండి, కన్వీనెంట్ మరి ఎట్లా మాట్లాడతారు? ఫోటోల కోసమే ఆగమండి, అవడానికి నేనే కార్యకర్త కాదు. ఈరోజు మనం కోవిడ్ వ్యాక్సిన్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ మన డిస్ట్రిక్ట్ లో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో కోవిడ్ డిస్ట్రిక్ట్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా हम कई दूसरे देशों के नागरिकों को भी वहां से वापस निकाल करके 35 लाख से ज्यादा भारतीयों को विदेशों से మన మంత్రి మల్లారెడ్డి గారికి, డాక్టర్ నవనీత
వాళ్ళ కన్వీనెంట్ లోపలండి, కన్వీనెంట్ మరి ఎట్లా మాట్లాడతారు ఫోటోల కోసం ఆగమండి, ఆగడానికి నేనే కార్యకర్తం కాదు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ వెంకట్రావు నగర్ ఛాతీ వైద్యశాలలో కోవిడ్ వ్యాక్సిన్ కు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. మొదటగా ఛాతీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ టీకా తీసుకున్నారు. నిత్యం 30 మంది చొప్పున వారానికి 4 రోజులు టీకా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మొదటి డోస్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ పుష్పలత, డాక్టర్ నరేందర్, శశికళ, జీహెచ్ఎంసీ డీసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కొద్దిగా మీరు కూర్చోండి. ఒక 5 సెకండ్స్ మేడం కొద్దిగా మీరు ఎందుకు జరిగారు? ఒక 5 సెకండ్స్ అలా పెట్టగలరా? హాస్పిటల్కి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో హాస్పిటల్ కాబట్టి నన్ను కలవడం జరిగింది. దీని వెనకాల కోవిడ్ టైంలో ఎంతో మంది సేవలు చేశారు. ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కూడా ప్రాణాలను తెగించి మరి ఇక్కడ ఆ రోజు కరోనా వైరస్ అప్పుడు బాగా సేవలు చేయడం జరిగింది. మరి ఈ సేవలకి ప్రతిఫలంగా మరి వాళ్ళ వ్యాక్సిన్ ప్రారంభించిన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఘనంగా మరి ప్రైమ్ మినిస్టర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈ చెస్ట్ హాస్పిటల్ వ్యాక్సిన్ దాదాపు 30 మందికి ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అన్నీ కూడా సిస్టమేటిక్గా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపాల్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మరి కార్యక్రమాన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమం ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో చాలా ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తూ జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు మరవలేదు కార్యక్రమం. మరి ఎంతో మంది పాపం ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రాణాలు జరిగింది. మరి ఇంతకుముందు ఇట్లాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని మనం డెఫినెట్గా, ఎందుకంటే ప్రజల కోసం మరి ఇన్ని సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమం చెస్ట్ హాస్పిటల్లో మరి బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. తెలంగాణలోనూ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో జషీరాబాద్ ఎంపీ బీపీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ దపేధర్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్, జాయింట్ కలెక్టర్ యాదారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ కరోనా వ్యాక్సిన్ ప్రారంభించారు. మొదటి విడతగా టీకాను ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ కు భారతదేశంలోనే కరోనా వైరస్ వ్యాక్సినేషన్ తయారు చేయడం గొప్ప విషయమని వ్యాక్సినేషన్ తయారు చేసిన శాస్త్రజ్ఞులకు కృతజ్ఞతలని జడ్పీ చైర్మన్ శోభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అమర్ సింగ్, వార్డు కౌన్సిలర్ స్వరూప లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సింది. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభం చేయడానికి చేసిన పెద్దలు, గౌరవనీయులు
ముఖ్య అతిథులు మరి గౌరవ వీపు గారు గంప గౌతమ్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన గౌరవ జడ్పీ చైర్పర్సన్ శోభ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్, తర్వాత మాస్క్స్, గ్లౌజెస్ తమ అమూల్యమైనటువంటి ఎంపీ ల్యాండ్స్ నుంచి మాకు అందించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బీవీ పాటిల్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది. बहुत अच्छा जी के बाद आज अपन ये प्रोग्राम करने जा रहे हैं। पिछले 10 महीने से कोरोना महामारी भारत देश, उसी के साथ साथ हर एक आदमी परेशान हो गया था। किसी को कुछ पता नहीं चल रहा था कि हम किस तरीके से इस माहौल में जिए, किस तरीके से माहौल में काम करे। और 10 साल करके कंटिन्यू लोगों సమయంలో మన బంధుమిత్రులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మన సోదరులు కావచ్చు, చాలా మంది కోవిడ్ బారిన పడి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మనందరి మధ్యలో వాళ్ళు రాలేకపోయింది. అది ఎంత బాధైన హృదయంతో చెప్తా ఉన్నామంటే, లక్షలాది మంది ప్రజలను మన నుంచి దూరం చేసుకున్నటువంటి కరోనా, ఆ కరోనాను ఇలా తరిమి కొట్టే విధంగా ఈ 2 వ్యాక్సిన్స్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిలో మన జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, డాక్టర్ సిబ్బంది, మిగతా రెవెన్యూ సిబ్బంది అందరు కలిసికట్టుగా మన 33 జిల్లాలుంటే దాంట్లో ఈరోజు చాలా శుభదినం. గత 10 నెలల నుంచి ఏదైతే కరోనా మహమ్మారి మనము సమస్య ఎదుర్కొంటున్నాం, దీనికి విరుగుడు ఈ రోజు వ్యాక్సిన్ మన దేశంలోకి వచ్చేసింది. ఈ రోజు దాన్ని మనము ఆవిష్కరించుకున్నాం. అట్లాగే మనము ప్రజలు అందరూ దీనికి స్పందించాలి. ఈ రోజు ఫస్ట్ వ్యాక్సిన్ మనము డాక్టర్ అజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన మొదటిగా ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ గారికి, అట్లాగే మన ఎంపీ బీబీ పటేల్ గారికి, నమోస్తుతే. ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. కరోనా వ్యాక్సిన్ పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు, అన్ని పరీక్షల తర్వాతే వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చామన్న కిషన్ రెడ్డి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 21 కేంద్రాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్, అందరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తామన్న మంత్రి ఎర్రవెల్లి. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, నర్సింగ్ ఆసుపత్రిలో కరోనా టీకాకు మంత్రి సబితా శ్రీకారం. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి, కోకాపేటలో ముదిరాజుల భవనానికి భూమి పూజ. మేడ్చల్ జిల్లా ఎదులాబాద్ లో ఘనంగా గోదాదేవి వేడుకలు, అమ్మవారి కళ్యాణానికి తిలకరించేందుకు పోతెట్టిన భక్తులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.